నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి మండలంలో మేజర్ పంచాయతీ తుమ్మపాలలో మంగళవారం జరిగిన గ్రామసభ వాడి వేడిగా సాగింది. పలు సమస్యలపై పంచాయతీ పాలకవర్గం అధికారులను గ్రామ నాయకులు నిలదీశారు. సభ ప్రారంభం నుండి ముగింపు వరకు పాలకవర్గం అధికారులపై పలు ప్రశ్నలు సంధించి ఉక్కిరిబిక్కిరి చేశారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని పట్టుబట్టారు. ప్రధానంగా బిఎస్ఎన్ఎల్ టెలికాం జిల్లా కమిటీ రావు మాట్లాడుతూ గ్రామంలో రెవెన్యూ అధికారుల ఆగడాలు మితిమీరిపోయాయని ఆరోపించారు. రైతులు భూమికి సంబంధించి ఆన్లైన్లో రెడ్ మార్కులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు. దీంతో రైతుల అవసరాలకు భూములను అమ్ముకోవాలనుకున్న రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి దాపరించిందన్నారు. లంచాలు ముట్ట చెబితేనే కానీ సమస్యను పరిష్కరించలేని దౌర్భాగ్య స్థితిలో అధికారులు మునిగిపోయారని విమర్శించారు. మాజీ సర్పంచ్ కర్రీ బాబీ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందన్నారు. ఎక్కడికక్కడ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ భయానకంగా మారిందన్నారు. పంచాయతీ పరిధిలో గ్రామ కంఠం భూములు సైతం ఆక్రమణలకు గురయ్యాయని వీటిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు మాట్లాడుతూ తుమ్మపాలలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. కేవలం ఇన్ఛార్జీలతోనే పబ్బం గడుపుతూ ప్రజల పరిష్కార సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, శ్మశాన వాటికలు అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తదితర అంశాలపై గ్రామ నాయకుడు కాండ్రెగుల రవి అధికారులను నిలదీశారు. సభలో వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్ తట్ట పెంటయ్య నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ ఈవో ఈశ్వరరావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. భూమి వచ్చాడు తమ్ముడిని తీయని చెప్పి కూడా తీశాడు. ఎంత ధైర్యం ఇయ్యాలి వాళ్ళకి? మా భూములు తీయండి, ఎంత ధైర్యం సమ్మానాలు ఇచ్చారా? చెప్పండి. రామారావు దగ్గర పథకాలు కొట్టి మండలానికి చెప్పండి. నేను ఏం చెప్పిన దానికి సమాధానం అయితే దానికి సమాధానం చెప్పండి. హామీలు ఇచ్చి చేయకపోతే నమ్మకం ఒకసారి ఆయన ప్రభుత్వంలో ఆ గెలుపుకి పనిచేసిన నేను ఒకరిని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి, సర్పంచ్ కంటిగారి గారికి గెలుపుకి పనిచేసిన నేను ఒకరిని. దానికి జోడు తీసుకొని కొట్టుకున్నాం, జోడెత్తి కొట్టాం కూడా. అంటే వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఎన్నిసార్లు కొబ్బరికాయలు కొట్టాం మనం, ఎన్నిసార్లు కొట్టాం మనం. అప్పుడు ఎన్నికల కోడ్ ఎక్కడుంది చెప్పండి. మీరు మాట్లాడితే ఎన్నికల కోడ్ అంటారు. శివరాయింటూ రామాలయం అన్నారు, గ్రామ డ్రైనేజ్ అన్నారు, వర్క్ తీసుకుని పెట్టాలన్నారు 22 లక్షలు. ఏ నెలలో చేసామంటే ఏ నెలలో కొట్టామండి కొబ్బరికాయలు మనం? ఏ నెలలో కొట్టాం కొబ్బరికాయలు? అలాగే 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 శివాలయంకి పొద్దుకోండి రోడ్డు రేపే 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 ఎన్నిసార్లు మీటింగ్లు అండి. మీకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో అయితే గ్రాంట్ వస్తుంది, దానికి ఎన్నికలు కూడా ఉండదు, దానికి రిటర్న్ పేపర్లు ఉండవు. మీకు అనుకూలంగా ఏరియా అయితే అది అది ఒకసారి అంటే మీరు తప్పు చెప్తే నేను 10 సార్లు చెప్తాను. 100% చెప్పింది. Please subscribe our channel AP Power News.